అడుగుతున్నాను ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ శోధన నీ మీద బహు బలంగా పనిచేస్తుంది? ఏ పాపము నిన్ను మాటికి ఊరిస్తుంది? లేదా ఏ పాపిష్టి మనిషి నిన్ను మాటికి శోధిస్తుంది? దేన్ని ఎదుర్కోలేక, దేన్ని జయించలేక నువ్వు లొంగిపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. సైతాను బలమైనటువంటి కోరికలు తీసుకొచ్చినప్పుడు, శరీరాన్ని శోధించినప్పుడు, మనస్సును శోధించినప్పుడు, కళ్ళను శోధించినప్పుడు, ఆలోచనలను శోధించినప్పుడు, మనలో ఎంతమంది ధైర్యంగా బైబిల్ సెలవిస్తుంది, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు అని బైబిల్లో ఉంది. కానీ మనం ఎదిరించగలుగుతున్నామా? లేదు బ్రదర్, చాలా బలవంతుడు బ్రదర్ సైతాన్ గాడు, అండ్ అంత తేలిగ్గా ఎదిరించలేం బ్రదర్ అనేవాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎప్పుడైనా కుక్కలు 4 కలిసి పందిని తరవడం చూసారా? చూసిన వాళ్ళు చూపిస్తారా? 4 కుక్కలు కలిపి ఆ పందిని తరుముతూ ఉంటే పాపం ఆ పంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెడతండి. అది పరిగెడతా ఇక దానికి ఓపిక లేక సడన్గా బ్రేక్ వేసి వెనక్కి తిరిగిద్దండి. మీరే చెప్పాలి ఏమవుతుంది? ఎప్పుడైతే ఆ పంది సడన్గా బ్రేక్ వేసి వెనక్కి తిరిగిందో, ఆ 4 కుక్కలు కూడా సడన్ బ్రేక్ లేస్తే 4 కుక్కలు స్కిడ్ అవుతాయండి. ఇలా స్కిడ్ అయ్యి ఆ 10 దాకా వచ్చి ఈ 4 కుక్కలు కూడా ఎలా వెళ్ళినాయో తెలియదు, ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు, మాయం. మీకేం అర్థం అవుతుంది? మీరు ఎంతమంది ఇది చూసారు చెప్పండి? నిజమే బ్రదర్, పంది కూడా కుక్కలు పరిగెడతా ఉంటాయి, కానీ ఎప్పుడైతే పంది ఆగి వెనక్కి తిరిగిందో ఈ 4 కుక్కలు కూడా తోక ముడిచేసి కాముగా 4 దిక్కులు గడిపోతాయి. బ్రదర్, ఇది మేము చూసాం బ్రదర్ అని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూపిస్తారా? సరే, దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఈ పంది ఎదురు తిరిగిందో ధైర్యం కలిగినటువంటి 4 కుక్కలు కూడా భయపడి చేస్తాయి. ఇది ఎందుకు మేము ముందు తీసుకొస్తున్నానంటే, సైతాను చాలా బలవంతుడండి, సైతాను చాలా శక్తి గలవాడండి, సైతాను చాలా కుయుక్తిపరుడండి అని మనం అని వాడికి లొంగిపోతూ ఉంటున్నాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, వాడిని మీరు ఎదిరించండి. యేసు నామములో సైతాన్ని మీరు ఎదిరించండి, సైతాన్ని మీరు బంధించండి, వాడు వణిగిపోతాడు. ఎందుకని? యేసు నామములో శక్తి ఉంది. యేసు నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు, యేసు నామాన్ని మనం స్మరించినప్పుడు నీకు వచ్చే భయం కావచ్చు, బెదురు కావచ్చు, బెరుకుతనం కావచ్చు, వెంటనే విడిచిపెట్టేస్తుంది. అందుకే మన పూర్వీకులు మనకి ఈ చక్కని మాట నేర్పించారు, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తములో ఉన్నటువంటి విజయం ఏమిటో వారికి తెలుసు కాబట్టి మనకి ఈ చిన్న ప్రార్థన నేర్పించారు.